చదువుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 22, 23 వచనాలు చదువుకుందాం. చేయి పట్టుకొని, ప్రభువా అది నీకు దూరమగును గాక, అది నీకెన్నడను కలగదని ఆయనను గద్దింపసాగెను. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపక ఉన్నావని పేతురుతో చెప్పెను. హల్లెలూయా. బిగ్గరగా హల్లెలూయా. సర్వోన్నతుడైన దేవుడు సేవ చేస్తున్నటువంటి అద్భుతమైన దినాలు అవి. ఆ దినంలో యేసు ప్రభు దగ్గరికి శిష్యులు వచ్చారు. అన్నిటిని విడిచిపెట్టి వచ్చారు. యేసయ్యే కావాలనుకున్నారు, యేసయ్యతోనే ఉండాలనుకున్నారు, యేసయ్య ఉంటే చాలనుకున్నాడు, యేసయ్య ఒక్కడే చాలనుకున్నారు, ఏమి లేకపోయినా పర్వాలేదు అనుకున్నారు. ఆ తరుణంలో జరిగిన ఒక విషయం, యేసయ్య నోరు తెరిచి చెప్తున్నాడు, నా జీవితంలో ఒక భయంకరమైన పరిస్థితి రాబోతుంది, నేను చంపబడబోతున్నా, నా ప్రాణం అప్పగింపబడబోతుంది, నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళే సమయం ఆసన్నమైంది, నేను చనిపోతున్నానన్న మాట యేసు ప్రభు చెప్పకయే చెప్పాడు. ఎప్పుడైతే ఆ మాట శిష్యులు విన్నారో అందరూ మౌనంగా ఉన్నారు. కానీ వారిలో ఒకడున్నాడు, ఆయన పేరు పేతురు. చెప్పండి అందరు, చెప్పాలి కొంచెం గట్టిగా. ఈ పేతురు ఏం చేశాడంటే, ప్రభువా ఆ మరణం, ఆ పరిస్థితి నీకు దూరం అయిపోవాలి, మంచి కోరి చెప్పాడు. యేసయ్య మీద నా ప్రేమతో చెప్పాడు. యేసయ్య అంటే చచ్చేంత ఇష్టం కాబట్టి చెప్పాడు. యేసయ్యని కావాలి అని అనుకున్నాడు కాబట్టి చెప్పాడు. నాకేమైనా యేసయ్య క్షేమంగా ఉండటం నాకు ముఖ్యం. ఆయన బాగుండాలి, ఆయన బాగుంటేనే నేను బాగుంటా. నువ్వు చస్తే ఎట్లా, నేను బతకలేను, నువ్వు చనిపోతే ఎట్లా, నేను ఉండలేను. నీకు నాకు మధ్యలోని ఎడబాటు కనుక కలిగితే అది తట్టుకోవటం నా గుండె వల్ల కాదు, నేను తట్టుకోలేను. ఇదే ఇన్సిడెంట్కి మీకు దాని కంపారిజన్గా ఒక మాట చెప్తా. కాళ్ళు కడుగుతూ ఉంటే ఇస్కరియోతు యూదా దగ్గరికి పోయి కాళ్ళు పట్టుకుంటాడు. సర్వోన్నతుడైన దేవుడు, భూమిని ఆకాశాన్ని చేసిన వాడు, కాళ్ళు పట్టుకుంటే పశ్చాత్తాపడాల్సింది పోయి, బాధపడాల్సింది పోయి, వాయ్యో వామని గుండెలు బాదుకోవాల్సింది పోయి దర్జా కూర్చొని ఉన్నాడు. ఇస్కరియోతు యూదా కాళ్ళు కడిగించుకున్నాడు, చలనం లేదు. దేవుడు బతిమిలాడి నా పట్టించుకోవాలా, దేవుడు కాళ్ళు పట్టుకున్నా పట్టించుకోవాలి. నువ్వు నా కాళ్ళు పట్టుకోవటమేందా అనాలా, ఏమనలా. ఇదే గిన్నె, ఇదే తుమ్మాలు, ఇదే టవల్ ఇవన్నీ తీసుకొని పేతురు దగ్గర వచ్చాడు. పేతురు దగ్గర కూర్చోగానే దిగ్గున లేచి పేతురు అన్నమాట, అయ్యా నువ్వేంటి నా కాళ్ళు కడగటం ఏంటి, నా కాళ్ళ దగ్గర నువ్వు ఉండటం ఏంటి, నీ కాళ్ళ దగ్గర నేను ఉండాలో, నా కాళ్ళ దగ్గర నువ్వు ఉంటావు. లేదయ్యా, నా కాళ్ళ దగ్గర ఉండకూడదు, నా కాళ్ళు నువ్వు పట్టుకోకూడదు. ఆ మాటకి యేసయ్య అన్నమాట, నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదా. ఎప్పుడైతే ఆ మాట విన్నాడో ఆ మాటకి ఎట్లా స్పందించాడో చెప్పాలా. అయ్యా కేవలం నా కాళ్ళను కాదు, నన్ను నిలువెల్ల కడుగు తండ్రి అన్నాడు. మీరు వినండి అందరూ, యేసయ్య అంటే పేతురికి అంత ఇష్టం. యేసయ్య స్థానం యేసయ్యకి ఇవ్వాలనేది పేతురుకున్న గుణం. ఆయన స్థానం తగ్గితే పేతురికి నచ్చదు. ఆయన స్థానం అవమానకరంగా ఉంటే పేతురు ఒప్పుకోడు. యేసయ్య మీదున్న ఈ ప్రేమ, యేసయ్య మీదున్న
ఈ మంచి మనసుతో ఈయన అంటాడు, అయ్యా చనిపోతా అంటున్నావు, చచ్చిపోవద్దయ్యా, ఆ మరణం నీకు దూరం అయిపోవాలయ్యా అంటే యేసయ్య అన్నమాట, నీవు నాకు అభ్యంతరకరంగా ఉన్నావు. ఈ మాట నేను చదివినప్పుడు నాకు భయం అనిపించింది. పేతురు ఎవరు? దొంగ అనండి. దొంగనా? వ్యభిచారా? మోసగాడా? నరహంతకుడా? ఇష్టానుసారం బతికేవాడా? వచ్చిన కానుకల పెట్టెల్లో నుంచి ఎప్పుడన్నా డబ్బులు దొంగతంగా తీసుకున్నాడా? ప్రతి పైసా నమ్మకంగా లెక్కప్ప చెప్పాడు. ప్రతి విషయంలో నమ్మకంగా ఉండేవాడు. దొంగ ఒకడు ఉన్నాడు ఆల్రెడీ, వాడు ఇస్కరియోతు యూదా. యూదాని పట్టుకొని అనలేదు సాతానా అని, పేతురుని పట్టుకొని అన్నాడు సాతానా అని. ఎందుకు అన్నాడు అసలు? పేతురులో ఏ గుణం చూసి అన్నాడు? సాతానా అనటమే ఎక్కువ అనుకుంటే, నా వెనక్కి పోనువో, నీవు నాకు అభ్యంతర కారణంగా ఉన్నావు. నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంచట్లా. ఈ మాట నన్ను ఎందుకు చెప్పమన్నా నాకు తెలియదు కానీ, ఈ మాట మీలో ఎంతమందికి అవసరమో నాకు తెలియదు కానీ, ఇక్కడికి వచ్చినాక, ఈ ప్రాంగణంలోకి వచ్చినాక మిమ్ములను దేవుడు నన్ను ఒక మాట అడగమన్నాడు. మీరు ఇక్కడికి వచ్చిన వాళ్ళు మనుషుల సంగతులను తలంచుతున్నారా, దేవుని సంగతులను తలంచుతున్నారా? ఒక మనిషిని చూడటానికి ఇక్కడికి వచ్చామా, దేవుని చూడటానికి ఇక్కడికి వచ్చామా? పేతురు ఎవరు? అన్ని విడిచిపెట్టి వచ్చినాడు, అన్నిటిని కాదనుకున్నాడు. ఈయనను పట్టుకొని ఈయన ఏమంటాడు? యేసయ్యా మాట్లాడండి, సాతాను అనండి. చెప్పరిందండి. ఎందుకు అవుతాడంటే సాతాను నిన్ను పట్టుకోని అంటే నువ్వు ఊరుకుంటావా? ఇటు చూడండి, సాతాను అన్న మాట మిమ్ములనే కనుక అంటే వెంటనే మీరు ఏమంటారు? నాలో ఏం కనిపించింది చూపించు, నేను సాతాను అని నీకు ఎట్ట అనిపించింది చూపించు, పొట్టదేరు, దానికి రుజువు ఉండాలిగా. సాతాను నువ్వు నన్ను ఎట్ట అంటున్నావు, దానికి కారణాలు చెప్పాలి. నువ్వు అన్నట్టు కాదు, నువ్వు దేవుడి అయితే అయినావు. నన్ను ఊరకంటే నేను ఏ మాట పడే వ్యక్తిని కానా? మాట పడను నేనెందుకు అనిపించుకోవాలా? అన్నిటిని విడిచిపెట్టి వచ్చినందుకు నన్ను పట్టుకొని సాతాను అంటావు నువ్వు అని అనలా. వెనక్కి వెళ్ళిపో అంటే వెనక్కి వెళ్ళిపోయాడు. నేను ఇక్కడ ఒక మాట మీ అందరికి గుర్తు చేస్తాను, చక్కగినండి. పేతుర్ని పట్టుకొని సర్వోన్నతుడైన దేవుడు అట్లా మాట్లాడటానికి గల కారణం ఒకటే, అన్నిటి విడిచిపెట్టాడు. కానీ మనుషుల సంబంధమైన ఎదుగుదలే పేతురులో ఉంది, కానీ దేవుని స్థాయికి ఎదగగలిగిన వ్యక్తిగా పేతురు ఇంకా మార్చబడలేదు. అది దేవునికి అర్థమైంది. దేవుని స్థాయికి ఎదగల ఆ పేతురు. నువ్వు మనుషుల గురించి ఆలోచన చేస్తున్నావేంటి? చంపుతారు, పొడుతారు, కత్తులు తీసుకొని వస్తారు, నాకు వ్యతిరేకంగా లేస్తారు. నాకు వ్యతిరేకమైన వాళ్ళ గురించి ఆలోచన చేస్తావారా బాబరే? నన్ను చంపే వాళ్ళ గురించి ఆలోచన చేస్తారయ్యా ఆయన. మనుషుల సంగతులు మీకెందుకురా బాబు? అన్నిటి విడిచిపెట్టి వచ్చినోడివి నువ్వు. లోకం వద్దనుకున్నావు, సినిమాలు వద్దనుకున్నావు, షికారులు వద్దనుకున్నావు, దేవుని కోసమే బతకాలని తీర్మానం చేసుకున్నావు. దేవుని కోసమే బ్రతకటానికి సిద్ధపడిన నీ జీవితంలో నువ్వు చేయవలసిన అద్భుతమైన కార్యం, ఆయన అనుకున్న స్థాయికి ఎదగగలిగిన వ్యక్తులముగా మనందరము మార్చబడదుము గాక. ఆయన స్థాయికి మనం ఎదగాలి. ఆయన స్థాయికి ఎదగగలిగిన వ్యక్తులంగా మనందరం ఉండాలి. ఇప్పుడు ఒక మాట మీరందరూ వినటానికి జాగ్రత్తగా ప్రయత్నం చేయండి. ఆయన గద్దించడానికి కారణం దొంగతనమో, వ్యభిచారమో, మోసమో చేశాడని మాత్రం కాదు. ఇంకా ఎందుకు ఎదగలేదు నువ్వు అన్న బాధ యేసయ్యలో మిగిలిపోయింది. ఒక్క మాట ఈ పూట మీరందరూ నాకు చెప్పాలి. యేసయ్య ఒక మాట అంటున్నాడు పేతురుని,
నీవు నాకు అభ్యంతరకరంగా ఉన్నా. నా వైపు చూడండి. ఒక కుక్కని పెంచారు ఒక ఇంట్లో, చిన్న పిల్లప్పటి నుంచి పెంచారు. అది దిక్కులేని దానిలాగా గజ్జొచ్చి పడిపోయి ఉంటే రోడ్డు మీద కుంటుకుంటూ ఉంటే ఎవరో పిల్లలు దానికి చెవులన్నీ కోసి అసలు చాలా చిత్రహింసలు పెట్టారు దానిని. అయినా అంత చిత్రహింసలు కలిగిన, పడిపోయి ఉన్న, రోతగున్న యజమానుడు దాన్ని తీసుకొని చేరదీసి గాయాలు కట్టి శుభ్రంగా పెంచాడు. రోజులు గడిచినాక దాని పరిస్థితి ఏమైందో చెప్పాలా? దాని జీవితం ఏమైపోయిందో చెప్పాలా? అది యజమానుడినే గర్వటం మొదలుపెట్టింది. దానికి పిచ్చి పెట్టింది. అప్పుడు యజమానుడు ఏం చేశాడు తెలుసా? తన చేతులతో తానే చంపేశాడు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీ అందరికీ, దేవుని ద్వారా రక్షించబడిన మనం, అన్నిటినీ వద్దనుకున్న మనం, ఆయన సన్నిధిలో అభ్యంతరకరమైన వ్యక్తులముగా ఎవ్వరము ఉండకుందుము గాక. నాకు కాదనేది, పక్కన వాళ్ళకి కాదనేది, ఎదురోళ్ళకి కాదనేది, వెనకోళ్ళకి కాదనేది, దేవునికి అభ్యంతరకరంగా ఉన్నది ఎవరు? దానిని బట్టి దేవుడు గద్దిస్తున్నాడు. పేతురు ప్రేమ గల్లోడి వేరా, అన్నిటిని విడిచిపెట్టి వచ్చినోడి వేరా, నన్ను ప్రేమించాలని కోరుకున్నాడువే, మరి ఎందుకు ఇట్లా చేస్తున్నావు? నువ్వు ఎందుకు ఎదగలేకపోతున్నావు? మనుషుల సంగతుల ఆలోచన ఎంతకాలం చేస్తావు? చంపేవాళ్ళు చంపని, నాకు వ్యతిరేకంగా లేసేవాళ్ళు లేవని, నన్ను హింసించే వాళ్ళు హింసించని, వాళ్ళని బట్టి నువ్వెందుకు రా బలహీనమైన మాటలు మాట్లాడతావు? వాళ్ళని బట్టి నువ్వెందుకు రా దిగజారిపోతావు? నా ప్రియులరా, ఈ పూట మీ అందరికీ ఒక్కటే మాట, దేవుడు ఆశించిన స్థాయికి తగ్గ ఎదుగుదల సంఘములో ఉన్న ప్రతి విశ్వాసికి దేవుడు అనుగ్రహించునుగాక. దేవునిలో ఎదగడం నేర్చుకోండి. ఆయన నిన్ను గద్దిస్తున్నాడు, నువ్వు అభ్యంతరకరంగా ఉన్నావని. దానికి కారణం మనుషుల సంగతులు, మనుషుల మాటలే నువ్వు మాట్లాడుకుంటుంటున్నా. ఎంతకాలం అవన్నీ అసలు నీకు అనవసరమే. దేవుని సంగతుల గురించి ఆలోచన చేయరాదు. ప్రేమించే దేవుడు ఆయన చూసుకుంటాడని. రోమా ప్రభుత్వం వస్తుంది, ఆయన చూసుకుంటాడని. మనుషుల సంగతులు యోచించమాకు. ఒకటి, పేతురుని యేసయ్య గద్దించడానికి మొదటి కారణం, పేతురులో ఆత్మ సంబంధమైన ఎదుగుదల లేదా. దేవుని బిడ్డలారా, ఎదగగలిగిన విశ్వాసులుగా మార్చబడ్డారా? ఇందాక జోయలో ఒక మాట అన్నాడు, సీనియారిటీ పెరిగే కొద్దీ సిన్సియారిటీ పోయిద్దంట. అది సీనియారిటీ పెరుగుతున్న కొద్దీ భయం భక్తి అని పోతుంటాయి. ఇంకా వాళ్ళ సేవకుల గురించి ఏమైనా మాట్లాడతారు, ప్రార్థన చేసి వీళ్ళ గురించి ఏమైనా మాట్లాడతారు, పక్కన సహోదరి గురించి అయినా మాట్లాడతారు, సహోదరుని గురించి అయినా మాట్లాడతారు. పౌలే గారు సేవ చేస్తున్నప్పుడు అంట సంఘంలో తర్కాలు వచ్చినాయంట. తర్కం, వాదనలు పెట్టుకుంటున్నంట విశ్వాసులు. వాళ్ళే ఏమని వాదన? యూదు చేసేస్తుడని, గ్రీసు చేసేస్తుడని, వీడు అపోల్లో వాడు, వీడు పౌలు వాడు. మనకి రావాల్సిన వాదన ఏంటిదంటే, నేను దేవుని బిడ్డనే, నేను లోకమునకు బానిసను కాను, నేను ఆయన కొరకు అప్పగింపబడ్డాను. హల్లెలూయా చెప్పండి అందరూ, కొంచెం బిగ్గరగా చెప్పండి. ఒక మాట నా వైపు చూడండి. యేసయ్య పేతురుని ఏం చేశాడు? గద్దించాడు అనండి కొంచెం గట్టిగా. యేసయ్య పేతురుని గద్దిస్తే పేతురు ఏం చేశాడు? సరి చేసుకున్నాడు, దిద్దుకున్నాడు. గద్దిస్తే నువ్వు అభ్యంతరకరంగా ఉన్నావు, వెనక్కి పోరా అంటే ఏమన్నాడు? అసలు అభ్యంతరకరమైంది ఏందంటావు? ఏదయ్యా రసీదు ఒకటి, సరుకులు రాసి ఇచ్చిన మొత్తం రాసి నాకు. నువ్వు ఉత్తగా నన్ను అంటే మాత్రం నేను ఊరుకోను. లేనిపోని మాటలు ఆ మీద మాట్లాడితే నేను అసలు పడను. ఎవరై అభ్యంతరకరంగా ఉంది? దొంగనా, వ్యభిచారనా, మోసగాడినా? ఏం చేశా? యోధాగాడి కంటే నేను బెస్ట్గా అల్లా పోయనక్కటి వెళ్ళిపోయాడు అంతే, నోరు మూసుకొని. తప్పు లేదు,
ఏం చేయలేదు, ఎదగలేదు అన్న ఎరుగని స్థితిలో ఉన్న ఈ పేతురు నువ్వు చేసింది తప్పు అని గద్దిస్తే తనను తాను దిద్దుకొనగలిగిన వ్యక్తిగా మార్చబడ్డాడు. ఈ పూట నువ్వు దేవునికి అభ్యంతరకరంగా ఉండకూడదంటే నిన్ను నువ్వు దిద్దుకొనగలిగిన వ్యక్తిగా ఆయన సన్నిధిలో నడిపించబడుతువు గాక. నువ్వు దిద్దుకుంటే నువ్వు సరిచేయబడతావు, గద్దింపుని దిద్దుకుంటే సరిచేయబడతావు, దేవుని హృదయాన్ని అర్థం చేసుకుంటే సరిచేయబడతావు. దిద్దు అతిక్రమములను దాచిపెట్టువాడు దానిని ఒప్పుకొని విడిచిపెడితే కనికరించబడతాడు.